ఆవుని అమ్ముతున్నది ఎవరు అని అడిగి, ఎవరు అమ్ముతున్నారు? హిందూ అమ్ముతున్నాడు. గాయ హమారి మాతా హే అని అంటున్నావు కదా, నువ్వు అమ్మడం ఆపేయి, పడుకోయడం ఆపేస్తా. సో అమ్మేవాడు హిందువే, పెంచేవాడు హిందువే. అది ముసలిదైపోయిందని దొంగలకు అమ్మేది హిందువే, కానీ మారాల్సింది కూడా హిందువే. బక్రీద్ పండగ అంశంలో లేకపోతే ఈ గో అంశంలో మీరు రైతుల దగ్గర నుంచి ఆవుని కొంటారు. రైతుల దగ్గర నుంచి కదా కొనాలి. 95% రైతులు ఎవరండి? ఎవరు? హిందువులు అయి ఉంటారని మీరు అంటారు. హిందూ సోదరు ఉంటారని నేను చెప్పడం కాదు. అలాంటప్పుడు మీకు ఈ దేశంలో మెజారిటీ సోదరులు ఎవరు? ఎవరండి మెజారిటీ? ఎవరు? హిందువులే కదా, 100%ఏ కదా, అందులో ఎటువంటి అనుమానం లేదు. మరి అలాంటప్పుడు మేము మా డబ్బులు 1000 కోట్ల రూపాయలు మేము ఇచ్చి జంతువుని కొనుక్కొని మళ్ళా దాని తర్వాత ఆ ఆవుని మళ్ళీ ఈ గో సంరక్షణ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోవడం తప్పించి ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి మేము చాలా స్పష్టంగా మేము చేసే డిమాండ్ ఏంటంటే, అసలు ఈసారి నుంచి ఎవరైనా కానీ ఆవుని అమ్మటానికి వస్తే కనుక, ఏ రైతైనా కానివ్వండి, ఏ మతస్థుడాడైనా కానీ ఆవుని అమ్మటానికి తీసుకొస్తే వాళ్ళు వీడియోలు రికార్డ్ చేయడం కాదు, మేమే వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా బయటపెట్టి వాళ్ళపై చట్టపరమైన కేసులు నమోదు చేయండి అని చెప్పేది ఖచ్చితంగా చేస్తారా? ఇది ఖచ్చితంగా చేయడం కాదండి, అదే చేయబోతున్నాం మేము. ఇద్దరు రైతులను ఇంతవరకు చేయబోతున్నాము, ఇదే మేము చేయబోతున్నాము. ఇంకా ఎనఫ్ ఇస్ ఎనఫ్.